స్టాక్ మార్కెట్ తెలుగు పేటిఎం Q1 రిజల్ట్స్ చాణక్య స్టాక్ ట్రేడర్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? స్టాక్ మార్కెట్ వైకుంఠపాళి ఆడుతుంది. పరమపద సోపానం తెలుసా? సో చూడండి ఫ్రెండ్స్, మరి వైకుంఠపాళి ఆడుతున్న స్టాక్ మార్కెట్ ట్రెండీ మూవ్కి సిద్ధంగా ఉందా? సో అది ఎటువైపు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఏమైందిరా? సో ఏమైంది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి? సో రిజల్ట్స్ తర్వాత అలాంటి ఇలా పడిపోయింది. మరి రిజల్ట్స్లో ఏమన్నా వరస్ట్గా వచ్చాయంటే కాదు. సో చూద్దాం. సో అలాగే Q1 అప్డేట్స్లో భాగంగా మనం పేటిఎం గురించి చూద్దాం, స్వరాజ్ ఇంజిన్స్ గురించి చూద్దాం, శ్యామ్ మెటాలిక్స్, రొసారీ బయోటెక్. సో రొసారీ బయోటెక్ యొక్క హిస్టారికల్ డేటా కూడా చూద్దాం. అలాగే ఎంతార్ టెక్ డౌన్, అది 40% డౌన్ అయింది రీసెంట్గా. అది ఏఎస్ఎం లిస్ట్లో పడిపోయింది, అది చూద్దాం. జియో ఫినాన్స్కి సంబంధించిన అనాలిసిస్, ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఇండిపెండెంట్గా స్టాక్ మార్కెట్లో గ్రో అవుదామని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి మన ఛానల్ పనికొస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే మంచి నాలెడ్జ్ షేరింగ్ అనేది ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అని చెప్తాను. సో మనం అందరం కూడా తప్పకుండా మన వీడియోని లైక్ చేద్దాం. ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క ఎస్పెషల్లీ లాస్ట్ 2-3 మంత్స్ డేటా కనిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ మనకు చూడండి, లాస్ట్ 1 మంత్ డేటా చూస్తే ఈ సీజ్ ఫైర్ టాక్స్ దగ్గర నుంచి మార్కెట్లో అప్ ట్రెండ్ అని చెప్పచ్చు. యుఎస్ రన్ సీజ్ ఫైర్ టాక్స్ 60 days అని చెప్పి అన్నారు. సో అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఏంటంటే $70 per barrelకి పడిపోయింది. సో అప్పుడు మనకి మంచి ర్యాలీస్ అనేది చూసాము. సో అయితే హైయర్ లెవెల్లోకి వచ్చినప్పుడు గ్లోబల్ క్యూస్లో మనకి లైక్ సౌత్ కొరియా డిప్ అయినప్పుడు మన మార్కెట్ దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వటం, అవి 1 or 2 days సహజం. అలాగే హైయర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు మన మార్కెట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్స్ రావడం సహజం. అలాగే ఈ వార్ అప్డేట్కి తగ్గట్టుగా దాని తర్వాత ఏంటంటే Q1 బిజినెస్ అప్డేట్స్ బాగానే వచ్చాయి. అలాగే ఇప్పుడు వస్తున్న Q1 రిజల్ట్స్ కూడా మెజారిటీ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అనేవి బాగానే వచ్చాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క Q1 గురించి మాట్లాడతాను. సో అయితే ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన అంటే వారు ఎండ్ అవుతుంది అనే ఆశాభావంతో పీపుల్ ఏంటంటే బయింగ్ అనేది హెవీగా స్టార్ట్ చేసి నిఫ్టీ అనేది అప్ ట్రెండ్కి అనేది స్టార్ట్ చేశారు. ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీ అనేది అలా కొనసాగింది కదా. ఇది మనం ఇప్పటిదాకా చూసిన ముఖ చిత్రం. అలాగే ఏంటంటే మధ్యలో మళ్ళీ వాళ్ళు బాంబ్ బ్యాటింగ్ చేసుకుంటా మళ్ళీ వారన్నప్పుడు అట్లాగే ఏంటంటే క్రూడ్ ఆయిల్లో కూడా భారీ పెరుగుదల. మనం నిన్న చూస్తే కనుక $90 కూడా టచ్ చేసింది పర్ బ్యారెల్. సో అలాంటప్పుడు ఏంటంటే మార్కెట్లో ఏంటంటే సందిగ్ధంలో అయితే ఉంది. సో చూడండి, ఒకసారి మ్యాక్రో డేటాలో చేంజెస్కి మార్కెట్ రియాక్ట్ అవుతుంది. వార్ ఇంపాక్ట్ ఉందా అంటే స్టాక్ మార్కెట్ని 30% ఇప్పుడు ఇంపాక్ట్ చేస్తున్నది ఏంటి అంటే వార్ కైండ్ ఆఫ్ న్యూస్. పూర్తిగా తేలట్లేదు, అట్లా అని పూర్తిగా సర్దుమణగట్లేదు, అది అలాగని గట్టిగా కూడా కొట్టుకోవట్లేదు. సో 30% ఇప్పుడు స్టాక్ మార్కెట్ మూవ్ని ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజుల్లో ఉన్న హెచ్చుతగ్గులు, ఈ యుఎస్ ఇరాను వార్కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ఏంటంటే 30% స్టాక్ మార్కెట్ యొక్క మూవ్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. అలాగే మన Q1 ఎర్నింగ్స్ అప్డేట్స్ అవి బాగుండటం అనేది అప్ ట్రెండ్ని నిలబడేటట్టు చేసింది ఇప్పటిదాకా. సో అలాగే గ్లోబల్ క్యూస్ బాగున్నప్పుడు మళ్ళీ టెంపరీగా 1-2 days డిప్ అవ్వటం, లోకల్గా ఏదైనా చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు టెంపరీగా డిప్ అవ్వటం, అవి స్టాక్ మార్కెట్ అప్ ట్రెండ్లో సర్వసాధారణం. అంతే కదా, గ్లోబల్ క్యూస్ తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడం అనేది సర్వసాధారణమే కదా. కాబట్టి మ్యాక్రో డేటాలో థింగ్స్ ఇవి కాకుండా మ్యాక్రో డేటాలో ఏదైనా చేంజెస్ ఉంటే కనుక మనం డిస్కస్ చేసుకుందాం. సో అట్ ప్రెజెంట్ అయితే కనుక స్టాక్ మార్కెట్ యొక్క ట్రెండ్లో అయితే కనుక ఏం చేంజ్ లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం, దాని యొక్క థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఫర్దర్గా నిఫ్టీ గురించి మాట్లాడాలి అని అంటే రిలయన్స్ రిజల్ట్స్కి ముందు ర్యాలీ అయింది. రిజల్ట్స్ తర్వాత కూడా అది ప్రాఫిట్ బుకింగే కానీ అక్కడ ఏమి ఇబ్బంది ఏం కనిపించట్లా. సో అట్లాగే ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్, మరి అట్లాంటి స్టాకు ఏంటంటే డిప్ అయినా కూడా నిఫ్టీ అనేది చాలా హయ్యర్ లెవెల్లోనే నిలబడింది. సో చూడండి, మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత డేలా పడిపోయినప్పుడు
సో ఇంకా హైయర్ లెవెల్స్లోనే నిఫ్టీ ఉంది. అంటే కొద్దిగా డిప్స్ ఉంది, అది అగ్రెసివ్గా పైకి అయితే వెళ్ళట్లేదు కాదని నేను అన్నాను. కానీ దాన్ని తట్టుకొని నిలబడుతుంది అని అంటే అట్ ప్రజెంట్ అయితే కనుక అప్ ట్రెండ్ అయితే చెడిపోలేదు, అదైతే కన్ఫామ్ దేంట్లో, నిఫ్టీలో. సో ఐటీ ప్యాక్ కానీ రిమైనింగ్ స్టాక్స్ కానీ రిమైనింగ్ సెక్టార్లు కానీ అవన్నీ కూడా కలిపి సో నిఫ్టీని ఆ మాత్రం నిలబెడుతున్నాయి అనేది చెప్పచ్చు. సేమ్ థింగ్ ఏంటంటే నిఫ్టీ ట్రెండ్లో ఓవరాల్గా లాస్ట్ 1 మంత్ చార్ట్ చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి థింగ్ ఏదో ఉంది. సో ఏదైనా డౌన్ ట్రెండ్కి వెళ్ళేలాగా సిమ్టమ్ కానీ కదలికలుగా మూమెంట్లో తేడా ఉంటే మీకు చెప్తాను. అట్ ప్రజెంట్ నాకైతే సెన్స్ అవ్వట్లేదు అది. సో మీకు ఏదన్నా అనిపిస్తే సో అది మీరు అబ్జర్వేషన్ మీరు నోట్ చేసుకోండి అని చెప్తాను. సో అది కాబట్టి లాస్ట్ 1 మంత్ డేటా చూస్తే సో ఈ వార్కి సంబంధించిన సీజ్ ఫైర్ టాక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ర్యాలీ మధ్యలో అనిశ్చితులు కొనసాగిన, క్రూడ్ ఆయిల్ ప్రైజులు ఇబ్బంది పెట్టినా సో మార్కెట్ తట్టుకొని నిలబడడానికి కారణం అయితే మేజర్గా ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన టీసీఎస్, హెచ్సిఎల్, అలాగే రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంకు, సో ఇట్లాంటి వాటి యొక్క రిజల్ట్స్ అని చెప్పచ్చు. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు యొక్క రిజల్ట్స్ మాట్లాడదాం పదండి. సో అట్లాగే ఏంటంటే సో మార్కెట్లో ఏంటంటే సంథింగ్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద న్యూస్. సంథింగ్ ఏంటంటే ఏదన్నా మంచి గుడ్ న్యూస్ వస్తే ఇమీడియట్గా బ్రేక్అవుట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి సో ఏదైనా టెంపరీగా ఏదైనా బ్యాడ్ న్యూస్ కానీ ఏదన్నా మేజర్ కంపెనీస్ ఎర్నింగ్స్ డేలా పడితే ఇండెక్స్ని చేంజ్ చేసేలాగా ఉన్న కంపెనీ యొక్క థింగ్స్ డేలా పడితే సో మళ్ళీ ఏదైనా రీట్రేస్మెంట్ వస్తుందా లేదా అనేది సో అది చూడాలి, అది డేటా కోసం చూడాలి. అలాగే మార్కెట్ అట్లీస్ట్ క్యాండిల్ యొక్క మూమెంట్ రన్నింగ్లో చూడాలన్నమాట. అట్ ప్రజెంట్ అయితే కనుక సో న్యూట్రల్గా కాస్త వేచి ఉంది అని చెప్పచ్చు అనమాట. అది చూడండి సార్ స్క్రీన్ మీద హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క సో మన లాస్ట్ 2-3 మంత్స్ డేటా చూడొచ్చు. ఇది వార్కు తగ్గట్టుగా రియాక్ట్ అయ్యింది. సో అలాగే సీజ్ ఫైర్లో నిఫ్టీతో పాటు సో మంచిగా పార్టిసిపేట్ చేసింది, నిఫ్టీకి బలం చేకూర్చింది అని చెప్పచ్చు. బ్యాంకింగ్ సెక్టరే సపోర్ట్ చేసింది. ఐటీ ప్యాక్ ఇబ్బంది పెట్టినాయి కానీ మొన్నటిదాకా సో ఇప్పుడు అవి అందుకున్నా. సో ఓవరాల్గా ఏంటంటే మొన్నటిదాకా నిఫ్టీ అంతలా నిలబడింది అని అంటే ఈ సీజ్ ఫైర్ టాక్స్ దగ్గర నుంచి బ్యాంక్ నిఫ్టీ అని చెప్పచ్చు. దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క కీ రోల్ మీరు చూడండి, ఎంతెంత పెద్ద పెద్ద క్యాండిల్స్ పడ్డాయి. అలాగే ఏంటంటే ఈ లాస్ట్ 1 మంత్ డేటా చూస్తే కరెక్ట్గా చూడండి రిజల్ట్స్కి ముందు మంచి గ్రీన్ క్యాండిలే పడింది. సో ఎందుకనంటే అంతకుముందు Q1 బిజినెస్ అప్డేట్స్ మంచిగా ఇచ్చారు. ఎందుకనంటే అంతకుముందు Q1 బిజినెస్ అప్డేట్స్ మంచిగా ఇచ్చారు కాబట్టి రిజల్ట్స్ బాగా వస్తాయని దీంట్లో కూడా ర్యాలీస్ వచ్చాయి. సో అయితే ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ సాటర్డే ఎర్నింగ్ కన్నా ముందు ఫ్రైడే కూడా మంచి క్యాండిల్ పడింది. అనంటే స్ట్రీట్ ఎస్టిమేట్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ కానీ పాజిటివ్గానే ఉంది. సో అయితే సో మళ్ళీ ఏంటంటే చూడండి మండేకి వచ్చేసరికి హెవీ గ్యాప్ డౌన్ అయింది. నేను అవుట్ సైడ్ ట్రావెల్ వల్ల నన్ను వీడియో చేయడం కుదరలేదు. సో చూడండి ఇవాళ కూడా ఏంటంటే గ్యాప్ డౌన్ అయ్యి కిందకి అంటే కాస్త ఏంటంటే వెనకడుగులు వేసిన థింగ్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఏంటంటే మీకు రిజల్ట్స్ చూస్తే ఏంటంటే ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాఫిట్లో గ్రోత్ ఉంది, రెవెన్యూలో గ్రోత్ ఉంది. సో ఎన్పిఎస్ కూడా తగ్గాయి. అయితే మీకు అక్కడ చెడుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న విషయం ఏంటి అని అంటే స్ట్రీట్ ఎస్టిమేట్స్ని అందుకోలేకపోయింది. అంటే స్ట్రీట్ ఎస్టిమేట్స్కి తగ్గట్టుగా రాకుండా కొంత ప్రాఫిట్ అనేది తగ్గింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దానివల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడిపోతుంది అని పీపుల్ ఊహిస్తూ ఉండొచ్చు. కానీ చూడండి ఫ్రెండ్స్, స్ట్రీట్ ఎస్టిమేట్స్ని నేనైతే పట్టించుకోను వ్యక్తిగతంగా, అర్థమవుతుందా? ఎస్టిమేట్స్ తగ్గట్టుగానే రావాలి అని అంటే సాధ్యం కాదు. సో సేమ్ థింగ్ ఏంటంటే అదేమన్నా డల్ అయిందా పర్ఫార్మెన్స్లో ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే చెప్పండి, డల్ అయితే చెప్పండి. ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో డేలా పడిపోయిందా చెప్పండి. మీరు యాక్సిస్ అన్న అయితే ఎన్పిఎస్ పెరిగినాయి అనుకోవచ్చు. సో ఇది అలా లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంకు యొక్క రిజల్ట్స్ చూస్తే ఎక్కడ ఎస్టిమేషన్ తీసి పక్కనేయండి, మీరు ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో వైఓవై కంపారిజన్ చేయండి, ప్రాబ్లం లేదు. క్యూఓక్యూ కంపారిజన్ చేసి మనకి ఎన్పిఎస్ ప్రాబ్లం లేదు. సో అయితే ఇక్కడ సో మనం డిస్కస్ చేసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఎవరో బిగ్ ప్లేయర్స్ సంథింగ్ ఏంటంటే సెల్ ఆఫ్ చేశారు, అది వాళ్ళ ఇష్టం. సేమ్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఎవరైనా బిగ్ ప్లేయర్స్ మళ్ళీ సడన్గా వచ్చి ర్యాలీస్ కూడా రావచ్చు. సో చూడండి అక్కడ థింగ్స్ తేడా లేకుండా, వాళ్ళ గైడ్లైన్స్లు తేడా లేకుండా నేనైతే కనుక వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో స్టాక్స్ని చెడుగా చూడను. పడింది కదా అని చెడిపోయింది అని అనుకుంటే ప్రాబ్లం అనమాట. ఎందుకనంటే మీకు అక్కడ న్యూస్ అప్డేట్స్లో ఏంటంటే పడుతుంటే దానికి తగ్గట్టుగా డంకీ మోగిస్తారనమాట.
ఏంటంటే ఎస్టిమేట్స్ తగ్గలేదు, మిగతా కంపెనీస్తో కంపేర్ చేస్తే, పీర్స్తో కంపేర్ చేస్తే బాగా డీలా పడిపోయినాయి అన్నీ. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంక్కి సంథింగ్ 1 క్వార్టర్ ఏదైనా డీవియేషన్ అయినా కూడా అది టెంపరరీయే. సో కానీ అంతలా డీవియేట్ అవ్వలేదు. సో ఐ హోప్ ప్రాబ్లం ఏం లేదు. మేజర్ బిగ్ ప్లేయర్స్ కొంతమంది అమ్ముతున్నప్పుడు పడుతుంది. మళ్ళీ ఏంటంటే బయర్ రంగాలనే పుంజుకొని తీరుతుంది అంతే. సో కొద్దిగా అలసత్వం అనమాట. సో నాకు తెలిసి ఏంటంటే ఈ ఆరిజిన్ కోసం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నాను. సో మేబీ ఆరిజిన్కి వచ్చిన తర్వాత రికవర్ అవుతుందా లేదా అనేది మనం అందరం కూడా కలిసి చూద్దాం. మన సబ్స్క్రైబర్స్గా డిస్కషన్ చేసుకుందాం. మనం మళ్ళీ ఈ ఆరిజిన్ అంటే ఎక్కడైతే సీజ్ ఫైర్ టాక్స్ పడ్డాయో ఈ ఆరిజిన్ దగ్గర నుంచి మళ్ళీ రికవర్ అవుతుందా లేదా అనేది వాచ్ చేయాలన్నమాట టెక్నికల్గా. సో అది నేను అనుకునేది నా పాజిబుల్ థింగ్స్ ఏంటంటే ఈ ఆరిజిన్ దగ్గర నుంచి రికవర్ అయిపోతుంది, అక్కడ ఏం చెడు కనిపించట్లేదు అదనమాట. ఇట్లాంటివి సిచ్యువేషన్స్ చాలా నేను చూశాను గతంలో కూడా. మీరు చూసుకునే వాళ్ళకి ఏం చెడుగా ఏం కనిపించదు. సో మీకు స్టిల్ ఏదైనా చెడుగా అనిపిస్తుందా ఎస్టిమేట్స్ అనే వర్డ్ కంపారిజన్ తప్ప హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క రిజల్ట్స్లో ఏదైనా తేడా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్పి చెప్తాను. నేను లోతుగా మరొకసారి అబ్జర్వ్ చేసి కలిసి నేర్చుకునే ప్రయత్నం అనేది చేద్దాం. చూడండి సార్, పేటీఎం యొక్క Q1 అప్డేటు. సో ప్రాఫిట్ 78% పెరిగింది, రెవెన్యూ 27% పెరిగింది. సో అలాగే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ 100 crores ఇన్ ఆర్మ్ పేటీఎం మనీ. సో చూడండి, మంచిగా రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో అప్పుడెప్పుడో పేటీఎంకి సంబంధించి బ్యాంకింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసినప్పుడు 200-250 లెవెల్స్లో ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం పేటీఎం గురించి. సో అప్పుడు సబ్స్క్రైబ్ చేసి ఎంతమంది ఉన్నారో తెలియదు. సో చూడండి ఫ్రెండ్స్, ఆ 200-300 ఉన్నప్పుడు జేబీ మోర్గన్ అనుకుంటా, మోర్గన్ స్టాన్లీ, సో ఐఎమ్ నాట్ షూర్, గుర్తులేదు, రేటింగ్ డౌన్గ్రేడ్ చేశారు పేటీఎంని. కానీ ఒక క్వార్టర్ ఆగి చూస్తే కనుక వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అదేంటి మరి రేటింగ్ డౌన్గ్రేడ్ చేశారు అంటే, చూడండి సార్, రేటింగ్ ఇచ్చేది అక్కడ ఉన్న డేటాని బట్టి, అక్కడ ఉన్న ఫండమెంటల్ ఇష్యూని బట్టి రేటింగ్ ఇవ్వాలి. ఫండమెంటల్ ఇష్యూ బ్యాడ్ అయితే అప్గ్రేడ్ చేస్తే ఎక్స్చేంజ్ ఏంటంటే మెడకబెట్టి కొడుతుంది. సో అలా చేయరు. కొనుక్కోవడం అనేది వాళ్ళ ఇష్టం, అంతే కదా. రేటింగ్ అది చెప్పినంత మాత్రాన వాళ్ళు ఇండివిజువల్గా స్టాక్కి అగైనెస్ట్ కాకపోవచ్చు, అర్థమవుతుందా. సో చూసుకోండి కావాలంటే, నా మాట అబద్ధం అయితే. కరెక్ట్గా రేటింగ్ ఇచ్చింది వాళ్ళే, డౌన్గ్రేడ్ ఒక 1-2 క్వార్టర్స్ వెళ్ళిపోయినాక ఎక్కువ స్టేక్ బిల్డప్ చేసింది వాళ్ళే. ఇప్పుడు ఎక్కడుందో చూసుకోండి పేటీఎం. సో అదనమాట. అందుకని స్టాక్ మార్కెట్ మీకు మాయలాగా అనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే ఎన్ని థింగ్స్, ఎన్ని సోషల్ మీడియాస్ తిరగేసినా ఓన్ పర్సెప్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్ అబ్జర్వేషన్స్తో మీరు పుస్తకం రాసుకుంటే మీకు కమింగ్ ఇయర్స్ పనికొస్తుంది స్టాక్ మార్కెట్లో. ఎప్పుడైనా కూడా అలా వాచ్ఫుల్గా నోట్ చేసుకుందాము అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీలో చాలామందికి ట్రేడింగ్ చేయాలి అని ఉంటుంది కానీ డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ ఉండదు, లేదా మీకున్న మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఉండదు. సో కాబట్టి అందరికీ డీమ్యాట్ ఉంటే మంచిది కదా. ఐపీఓలప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి అప్లై చేసుకుంటే మనకి అలాట్మెంట్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో కాబట్టి ఏంటంటే ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను లింక్స్ ఇచ్చాను చూడండి. జస్ట్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే 10 minutes అకౌంట్ ప్రాసెస్. సో మీకు ఏదైనా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఓపెన్ చేసి ఏదైనా మధ్యలో పెండింగ్ పడ్డా మా టీం మీకు సపోర్ట్ చేస్తుంది, అర్థమవుతుందా, అదనమాట. సో అట్లాగే మేము మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి పంపిస్తే ఆ బ్రోకింగ్ కంపెనీస్ నుంచి ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టిన అట్లాంటివి చేసినా మీకు ఇన్ఫామ్ చేస్తాను. చూడండి సార్, శామ్ మెటాలిక్స్ రీసెంట్గా శామ్ మెటాలిక్స్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఎర్నింగ్ అప్పుడు గుర్తు చేయమని మన సబ్స్క్రైబర్స్ అడిగారు. చూడండి, ప్రాఫిట్ 20% పెరిగింది, అలాగే రెవెన్యూ పెరిగింది. ఇంటర్మ్ డివిడెంట్ ఆఫ్ ₹1.80, ఇంకో 20 పైసలు ఇస్తే ఏం పోయిందంట. సరే చూడండి, ఇంటర్మ్ డివిడెంట్ అంటే ఏంటంటే మధ్యంతరంగా ఇచ్చేది, అంటే 2 ఏజిఎంల మధ్యలో డివిడెంట్ ఇస్తే ఇంటర్మ్ అంటారు, ఏజిఎంలో ఇస్తే ఫైనల్ డివిడెంట్ అంటారు. సరే, ₹1.80 చదివించిన వారిని, ఆ కంపెనీ యొక్క కుటుంబాన్ని ఆ ప్రకృతి చల్లగా చూడాలని కోరుకుందాం. చూడండి సార్, రొస్సారీ బయోటెక్ ఈ స్టాక్ హిస్టారికల్ డేటా మొత్తం చూద్దాం. ప్యాట్ 4% పెరిగింది, రెవెన్యూ 28% పెరిగింది. సో ఎబిటా 19%. ఒక్కసారి హిస్టారికల్ డేటాకి వెళ్దాం పదండి. చూడండి సార్, రొస్సారీ బయోటెక్ చూడండి, ఐపీఓ అప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. చూడండి సార్, చాలా కంపెనీలు ఏంటంటే ఐపీఓ క్రేజ్తో 1 to 2 years మంచిగా ర్యాలీ అవుతా కనిపిస్తూ ఉంటాయి, 1 to 3 years. తర్వాత ఏంటంటే బిజినెస్ గ్రో అయినా కూడా స్టాక్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్లు అవ్వటం వల్ల
ఐపీఓలో అప్పుడు బాగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు బుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే స్టాక్ ప్రైజులు పడిపోతాయి, కానీ కంపెనీ వాల్యూ పడిపోదు. సో అని చాలాసార్లు మీకు గతంలో కూడా ఎగ్జాంపుల్స్ చూపించాము. సో ఇది కూడా చూడండి ఒకసారి. సేల్స్ గ్రోత్ చూస్తే మంచి గ్రోత్ ఉందా ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆపరేటింగ్ ప్రాఫిట్లో గ్రోత్ ఉందా, ఉంది. సో అలాగే నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉందా ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రోత్ ఉంది. సో మంచి మార్జిన్లే మెయింటైన్ చేస్తుంది. కొద్దిగా అప్పుడప్పుడు మార్జిన్స్ తగ్గినా పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఏంటంటే మీరు బ్రాడర్లో పెట్టుకునే కంపెనీలు ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ అనేది కన్సిస్టెంట్గా గ్రో అవుతుందా లేదా, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది. మీరు ఏదైనా కంపెనీని ఒకసారి చదవాలి అని అంటే ఫస్ట్ ఇది చూసుకోండి, వీటిలో గ్రోత్ ఉందా అంటే. ప్రాఫిట్లో అప్పుడప్పుడు ఇయర్స్ కొంచెం డిక్లైన్ అవుతూ ఉంటాయి, అవన్నీ కూడా సహజం. అర్థమవుతుందా? సో అట్లాగే ఏంటంటే స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ చూడండి, 19p. మంచిగా బిజినెస్ ఉన్నా కూడా 19pలో ట్రేడ్ అవుతుంది. సో అలాగే ఏంటంటే స్టాక్ యొక్క మనం మొత్తం ఏంటంటే హిస్టారికల్ డేటా చూద్దాం. డెట్ టు ఈక్విటీ చూడండి 1 కన్నా తక్కువ ఉంది. సో అలాగే ఏంటంటే మీరు బ్రోకింగ్ కంపెనీస్ యొక్క రిపోర్ట్స్ చూడండి. ఏదైనా కంపెనీ గురించి ఇంకా పూర్తిగా చూడాలి అని అంటే నేను చెప్తున్నాను, ప్రోస్ కాన్స్ చెప్తూ ఉన్నాను. అయితే కొన్ని కంపెనీలు నేను ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. సో ఏంటంటే మీరు ఏంటంటే బ్రోకింగ్ కంపెనీస్ రిపోర్ట్స్ చూడటం, వాళ్ళ రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్న కామెంట్స్, వాళ్ళ ప్లాన్స్ అట్లా ఏంటంటే చదువుతుంటే ఏంటంటే ఆ బిజినెస్ ప్లాన్స్ వాటిని బట్టి వాళ్ళ గ్రోత్ ఎలా ఉండొచ్చు, నెక్స్ట్ కంపెనీ 5 years 10 yearsలో ఎక్కడికి వెళ్ళబోతుంది అవి చూడాలి. వాటిని బట్టి స్టాక్స్లో ఏంటంటే ఎవరైనా కానీ అబ్జర్వేషన్స్ చేసుకుంటూ ఉంటారు. సో అలా చేయాలి అని చెప్పి చెప్తాను. అవన్నీ కూడా ఒకసారి చూడండి. సో అలాగే మనం ఒకసారి హిస్టారికల్ చార్ట్ చూపిస్తాను, పదండి. చూడండి సార్, రొస్సారి బయోటెక్ యొక్క హిస్టారికల్ డేటా చూద్దాం. మంత్లీ చార్ట్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. సో ఐపీఓ క్రేజ్తో బజ్లో పెరిగింది, దాని తర్వాత చూడండి మళ్ళీ హైస్ అందుకోలేకపోయింది. సో లోయర్ లెవెల్స్కి వచ్చేసింది. సో మళ్ళీ ఏంటంటే ఈ స్టాక్స్ ఏంటంటే మళ్ళీ వాల్యుయేషన్స్ బాగానే ఉన్నాయి కదా, చూడండి అది బిజినెస్ బాగానే ఉంది కదా, మళ్ళీ ఏంటంటే టాప్స్లోకి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వెలుగులోకి వస్తూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే ఒకసారి ప్రోస్ కాన్స్ చూడండి, బ్రోకింగ్ కంపెనీ రిపోర్ట్స్ చూడండి, మేనేజ్మెంట్ కామెంట్స్ చూడండి. అది మెయిన్ థింగ్ ఏంటంటే ఫండమెంటల్గా బాగుండి ప్రైజులు పడ్డాయి అనుకోండి, అలాంటివి రికవర్ అవుతూ ఉంటాయి. అదనమాట. ఇది ఆ కోవకు అలా అంటే నేను చెప్పిన ఆ కోవకు చెందిందా, ఇంకేదన్నా ఉందా, అలాంటివి వెతకండి. సో ఆ వెతికి వాటిని ట్రాక్ చేస్తూ ఉంటే మీ మనసు నింపాదిగా ఉంటుంది, నిమ్మలంగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. అలా కాకుండా ప్రైస్ పెట్టి ఎవ్రీడే పోర్ట్ఫోలియో పెరిగిందా తగ్గిందా, 4,000 వచ్చింది, 5,000 వచ్చింది, 6,000 వచ్చింది, అరే మొన్న అమ్మినా పోయేది, నిన్న అమ్మినా పోయేది అనుకుంటే అది జరిగే పని కాదు. అది ప్రైస్ కాదు చూడాల్సింది. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా బిజినెస్ ప్లాన్స్ బాగున్నాయి అని అంటే మీరు 5 years ఆగచ్చు. 5 years ప్లాన్స్ బాగున్నాయి అంటే, అలాగే ప్లాన్ బాగుంటమే కాదు, వాళ్ళు దానికి తగ్గట్టుగా స్టెప్స్ వేస్తున్నారా లేదా మనం ఎవ్రీ క్వార్టర్స్ చూసుకుంటూ ఉండాలి, ఇంటర్వ్యూస్ చూస్తూ ఉండాలి, అవి చూస్తూ ఉండాలి. అంతేగాని అసలు నాకు అంటే నేను ఏదైనా పర్టికులర్ ఒక స్టాక్లో సమ్ ఎక్స్ స్టాక్ ఏదైనా సమ్ ఎక్స్ స్టాక్ అనుకోండి, దాంట్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకుంటే కనుక ఆ స్టాక్ 90% పడిపోయినా, బిజినెస్ పడిపోకపోతే నేను అసలు అర్థమవుతున్నావు. ఇన్ఫ్యాక్ట్ 1 year బిజినెస్ పడ్డా పీర్స్తో కంపేర్ చేసి చూస్తాను, అసలు ఎందుకు పడింది, గ్లోబల్గా థింగ్స్ వల్ల పడ్డాయా, పీర్స్ కూడా అన్నీ పడ్డాయా, సెక్టార్ బాగోలేదా, సెక్టార్ 1 to 2 years బాగోకుండా కూడా ఉండొచ్చు, నాకు ఓకే అట్లాంటివి. సో కానీ కంపెనీ ఫండమెంటల్ ఏదైనా చేంజ్ ఉందా, కాంపిటేటర్ ఎవరైనా ఎఫెక్ట్ కొడుతున్నారా, మేనేజ్మెంట్లో ఏదైనా గోల్మాల్ జరుగుతుందా, కంపెనీ బిజినెస్ డీవియేషన్ మారిందా, వాళ్ళ మోటో మారిందా, బిజినెస్ మోటో మారిందా, సో ఎట్లాంటివి వాటిలో తేడా ఉంటే అప్పుడు ఆలోచిస్తాను, అప్పుడు భయపడతాను. సో అంతేగాని బిజినెస్లో డ్రాప్ అవునప్పుడు ప్రైజ్లు ఏముంది, పడతా ఉంటే పెరుగుతూ ఉంటాయి, ఇన్ని సర్వసాధారణం. స్టాక్ మార్కెట్లో మీరు చూసిన ప్రైజు సెకండ్ మారుతూ ఉంటుంది. సో అలాగే స్వరాజ్ ఇంజిన్స్ యొక్క మనం హిస్టారికల్ డేటా చాలాసార్లు చూసాం. సో నెట్ ప్రాఫిట్లో చూడండి ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ 355 million నెట్ ప్రాఫిట్, అలాగే రెవెన్యూ 5.88 billion. సో అలాగే స్వరాజ్ యొక్క ఎబిటా. సో మంచి బిజినెస్ చూడండి, మంచి బిజినెస్ మోడలు, అలాగే హిస్టారికల్ డేటా చూసినా కూడా బాగుంటాయి. మీకు అర్థమవుతుందా. M&M వాళ్ళ పెట్టుబడి ఉంటుంది వీళ్ళ దాంట్లో, స్వరాజ్ ఇంజిన్స్లో 50% అనుకుంటా ఆక్యుపై చేశారు. చూడండి ఇట్లాంటివి చూడండి. అలాగే ఎంతారు సో ఏఎస్ఎంలోకి పడిపోయింది, 40% డిక్లైన్ అయిందో వరుసగా చూడండి. అయితే ఏంటంటే మనం దీని గురించి స్టడీ చేసాం, మనం వీడియోలో చెప్పుకున్నాం, మనం దీనికి సంబంధించిన వీళ్ళ బిజినెస్ టైప్ ఉన్న కంపెనీకి సంబంధించి ఇష్యూ అని మళ్ళీ వీళ్ళు క్లారిటీ ఇచ్చారు.
సో ఏదైనా స్టాక్ డిక్లైన్ అయ్యింది. సో అయితే ఇతరత్ర బిజినెస్ అప్డేట్స్ అవన్నీ కూడా మనం మళ్ళా స్టాక్ యొక్క హిస్టారికల్ డేటా అవన్నీ కూడా ఏంటంటే అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. అర్థమవుతుందా? సో చేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వాటన్నిటిని కలిపి మళ్ళీ అలాగే హిస్టారికల్ డేటా మొత్తం కూడా చూస్తూ మనం డిస్కస్ చేసుకుందాం. మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది అడిగారు, న్యూస్ అప్డేట్స్లో కనిపించింది కాబట్టి వాళ్ళు జస్ట్ అది చెప్తున్నాను. దీని గురించి డిస్కస్ చేసుకోవాల్సి ఉంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్స్ జియో ఫిన్ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అలాగే ఏంటంటే ఇప్పుడు జియో ఫైనాన్స్ గురించి చూస్తే చూడండి, ఈ క్వార్టరు దుమ్ము లేపింది రిజల్ట్స్. మన రిజల్ట్స్ చూడండి, ఒక్కసారిగా ఏంటంటే మనకి 3 times పెరిగిపోయింది ప్రాఫిట్. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అలాగే మనకి జియో ఫైనాన్స్ యొక్క మనం ఇయర్లీ రెవెన్యూ చూస్తే చూడండి, ఇయర్లీ రెవెన్యూలో కూడా గ్రోత్ మంచిగా ఉంది. సో అందుకనే మళ్ళీ స్టాక్ ఏంటంటే అన్ని స్టాక్స్ పడ్డట్టే వార్ ఇంపాక్ట్ వల్ల ఇవి కూడా పడ్డాయి. సో కానీ రీసెంట్గా ఏంటంటే బయర్స్ యాక్టివేట్ అయినట్లు కనిపిస్తూ ఉంది. చూసాం కదా, రీసెంట్ మనం డిస్కషన్ అనేది చూసుకున్నాం. ఎందుకని అంటే బికాజ్ ఏంటంటే ఎర్నింగ్స్ అప్డేట్ వాళ్ళ థింగ్స్ చూడండి ఎట్లాగో ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యారు. సో అది చూడండి అనమాట. సో చూడండి, స్టాక్ ప్రీ హైలో కనిపిస్తూ ఉంటే దానికి కారణం ఏంటంటే రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్. సో అది ఓకే, చూడండి ఒకసారి ప్రోస్ కాన్స్ అనేవి చూడండి. ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. చూడండి, వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. సో అందువల్ల ఏంటంటే మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే ఏదైనా డెసిషన్స్ ఉంటే తీసుకోవాలన్నమాట. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడండి, ఈ సీజ్ ఫైర్ టాక్స్ దగ్గర నుంచి లాస్ట్ 1 month డేటా చూస్తే బ్యాంక్ నిఫ్టీ సీజ్ ఫైర్ టాక్స్ దగ్గర నుంచి దానికన్నా ముందు నుంచే ర్యాలీ స్టార్ట్ అయింది ఇక్కడ. సో ర్యాలీ అయ్యి హైయర్ లెవెల్లో ఈ వారప్పుడు గ్లోబల్ క్యూస్ బాగున్నప్పుడు లేదా హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అప్పుడు డిప్ అవడం తప్ప సో మంచిగా నిలబడింది. ఇన్ఫ్యాక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటక్ మహీంద్రా సోషల్ మీడియాలో కాస్త ఇబ్బంది చేసినా కూడా బ్యాంక్ నిఫ్టీ చూడండి ఇంతవరకు చెక్కు చెదరలేదు, ట్రెండ్లో చెక్కు చెదరలేదు. కానీ అక్కడ ఏదైనా తేడా వస్తే ట్రెండ్లో ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఏంటంటే మనం వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. అది ప్రజెంట్ అయితే కనుక ట్రెండ్లో ఏమి ఇబ్బంది లేదు. 1-2 days డిప్ అవ్వటం గ్లోబల్ క్యూస్ వల్ల కానీ మామూలుగా లోకల్గా ప్రాఫిట్ బుకింగ్ రావడం కానీ ఇది సహజం. ఆర్డర్లు దొరక కూడా డిప్ అవుతూ ఉంటాయి. సో అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు 1-2 days డిప్ అయితేనే మళ్ళీ మంచి ర్యాలీస్ వస్తాయి. అదనమాట. కాబట్టి చూద్దాం, వైకుంఠపాళి ఆడబోతుంది స్టాక్ మార్కెట్ అనేది నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది మరి కళాకారులకి చప్పట్లు అలాంటి యూట్యూబర్లకి ఏంటంటే మీరు ఇచ్చే లైక్లు అలాగే మీ క్వెరీస్తో కామెంట్స్ అనమాట. అంతకన్నా మేమేం ఎక్స్పెక్ట్ చేయం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.